राजयोग से रोग मिटे और तन मन पावन होते, तन मन पावन होते। जीवन कमल समान उनके न्यारे प्यारे होते, प्यारे प्यारे होते। विश्व एक परिवार लगता अपना ये संसार, विश्व एक परिवार लगता अपना ये संसार। दोष मिटा कर गुण अपना कर, ఓం శాంతి. ఈరోజు మురళి 18/9/2021. मीठे बच्चे, चैरिटी बिगिंस एट होम. अपने परिवार वालों को ज्ञान सुनाओ, अपनी हम जीन्स का कल्याण करो. మధురమైన పిల్లలారా, ఇంట గెలిచి రెచ్చు గెలవాలి. మీ పరివారంలో వాళ్ళకి ముందు జ్ఞానం వినిపించండి, తమ తోటి వాళ్ళ యొక్క కళ్యాణం చేయండి. प्रश्न: इस श्रीमत का पालन करने वाले बच्चे अपनी अवस्था को एक रस बना सकते हैं. ये శ్రీమతాన్ని పాలన చేసే పిల్లలు తమ స్థితిని ఏకరసంగా తయారు చేసుకోగలరు. उत्तर: अवस्था को एक रस बनाने के लिए बाप की श्रीमत है. बच्चे रोज सवेरे सवेरे उठ के बड़े प्यार से बाप को याद करो. స్థితిని ఏకరసంగా తయారు చేసుకోవడం కోసం బాబా యొక్క శ్రీమతం ఉంది. అందరికీ వినిపించింది లేదు? నేను మురళి మొదలు పెట్టాను, కానీ మరొకసారి మళ్ళీ మొదలు పెడతాను. ఓం శాంతి. 18/9/21. मीठे बच्चे, चैरिटी बिगिंस एट होम. अपने परिवार वालों को ज्ञान सुनाओ, अपनी हम जीन्स का कल्याण करो. మధురమైన పిల్లలారా, ఇంట గెలిచి రెచ్చు గెలవండి అంటే ఇంటిని మార్చుకొని ప్రపంచాన్ని మార్చండి. అంటే మీ కుటుంబంలో వారికి జ్ఞానం వినిపించండి ముందు. అంటే తమ తోటి వాళ్ళ యొక్క కళ్యాణం చేయండి, మీ పరిచయస్తులు, స్నేహితులు, వీళ్ళందరికీ. తర్వాత ప్రపంచానికి కళ్యాణం అని చెప్తున్నారు బాబా. प्रश्न: किस श्रीमत का पालन करने वाले बच्चे अपनी अवस्था को एक रस बना सकते हैं? ఏ శ్రీమతాన్ని పాలన చేసే పిల్లలు తమ స్థితిని ఏకరసంగా తయారు చేసుకోగలరు? उत्तर: अवस्था को एक रस बनाने के लिए बाप की श्रीमती. बच्चे रोज सवेरे सवेरे उठ बड़े प्यार से बाप को याद करो. స్థితిని ఏకరసంగా తయారు చేసుకోవడానికి బాబా యొక్క శ్రీమతం ఉంది. పిల్లలారా, రోజు అమృత వేళ లేచి ప్రేమతో బాబాను జ్ఞాపకం చేసుకోండి. अपने को आत्मा समझो और बाबा जो सुनाती उसे सुनो. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, మరి బాబా ఏది వినిపిస్తున్నారో అది వినండి. अगर याद नहीं करेंगे तो फालतू क्या ला चलेंगे, వ్యర్థ సంకల్ప ఆయేంగే. ఒకవేళ బాబా స్మృతి సరిగా చేయకపోతే అనవసరమైన ఆలోచన బుద్ధిలో నడుస్తూ ఉంటే వ్యర్థ సంకల్పాలు వస్తాయి. इसलिए बाबा राय देते हैं, बच्चे रोज सवेरे सवेरे उठ अपने आप से प्रतिज्ञा करो कि चलते फिरते, खाते पीते, भोजन बनाते एक बाबा को ही याद करेंगे. అందువల్ల బాబా సలహా ఇస్తున్నారు, పిల్లలారా అమృత వేళ లేచి మీలో మీరు ప్రతిజ్ఞ చేసుకోండి. నడుస్తూ, తిరుగుతూ, తింటూ, తాగుతూ కూడా, వంట తయారు చేస్తూ కూడా ఒక బాబానే జ్ఞాపకం చేసుకుంటాను అని. ओम शांति. मीठे मीठे बच्चे जानते हैं कि रूहानी बाप है सभी रूहों का बाप, जो सबसे ऊंचते ऊंचे, उनको ही शिवाय नमः कहते हैं. మధ్యరాత్రి మధురమైన పిల్లలు తెలుసుకున్నారు కదా, ఆత్మిక తండ్రి శివ బాబా అందరికన్నా ఉన్నతమైన వారు. శివాయ నమః అని మనం గాయనం కూడా చేస్తున్నాము. फादर भी कहते वो बाप स्वर्ग का रचयिता है जिसको पतित पावन ज्ञान का सागर कहा जाता है.
తండ్రి అని కూడా అంటాం మనము. స్వర్గ రచయిత. అతన్నే పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు అని కూడా చెప్తూ ఉంటాము. अब तुम समझते हो हम उनके साथ बैठे हैं, ये तुम बच्चों को समझाना है। जैसे कहीं पर एक गीता पाठशाला में कृष्ण का लंबा चित्र 6 फुट का था। अब कृष्ण को वास्तव में छोटा ही दिखाते हैं, फिर कहते गीता का भगवान था। तो भला गीता कब सुनाई? बचपन में, वह जब 6 फुट का हुआ तब सुनाई। राधे और कृष्ण की जोड़ी थी। राधे कृष्ण की क्या लगती थी? राधे को भगवती और कृष्ण को भगवान कहते। इन दोनों का क्या संबंध है ये किसको पता नहीं है. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, అటువంటి జ్ఞానసాగరుడు పతిత పావనుడు బాబా తోడులో మనం కూర్చున్నాము అని. మీరు ఎవరికైనా ఇది చెప్పాలి. ఇక్కడ ఒక గీత పాఠశాల అంట, లౌకిక గీత పాఠశాల. అంటే గీత వినిపిస్తారు కదా, గీతా మందిరం, గీత పాఠశాల అంటారు. అక్కడ ఒక కృష్ణుడి యొక్క చిత్రం 6 అడుగుల పొడుగు తయారు చేసి పెట్టారంట. బాబా చెప్తున్నారు, కృష్ణుడిని వాస్తవంగా చిన్నపిల్లడిగా చూపిస్తారు, అంత పొడుగు అయితే చూపించారు కదా, బాల్య వస్తుంది కదా కృష్ణుడు అసలు. సరే, గీతా భగవంతుడు కృష్ణుడు అనుకునేలా పెట్టారు. అయితే గీత ఎప్పుడు వినిపించారు? బాల్యంలోన 6 అడుగుల పొడుగంత అయ్యే కనా అని అడుగుతున్నారు బాబా. రాధాకృష్ణ జోడీగా ఉండేవారు కదా. రాధాకృష్ణుల పరస్పర సంబంధం ఏముండేది? రాధను భగవతి అని, కృష్ణుణ్ణి భగవంతుడు అని చెప్తారు కదా. వీరిద్దరి సంబంధం ఏముండేది? ఇది ఎవరికి కూడా తెలియదు. कृष्ण ने गीता का उपदेश दिया, परंतु कब जब तुम ऐसे से प्रश्न पूछेंगे तो मनुष्य समझ जाएंगे कि ये तो सिवाय ब्रह्म कुमार कुमारियों के और कोई पूछ नहीं सकते. కృష్ణుడు గీతా ఉపదేశం ఇచ్చారు అంటున్నారు, ఎప్పుడు ఇచ్చారు అని ఇలాంటి ప్రశ్నలన్నీ మీరు, రాధా కృష్ణుల సంబంధం ఏంటి, కృష్ణుడు గీతా ఉపదేశం ఎప్పుడు ఇచ్చారు, ఇలాంటి ప్రశ్నలు మీరు అడుగుతూ ఉంటే తప్పకుండా వారి మనసులో అనిపిస్తుంది, ఇది బ్రహ్మకుమార్ కుమారులు తప్ప ఎవరు అడగలేరు అనేసి. कोई भी बड़े बड़े राजा या आदि जो भी हैं वो सन्यासियों को देख पाँव जरूर पड़ेंगे, किसी को भी पूछने की हिम्मत ही नहीं रहती. పెద్ద పెద్ద రాజులు సన్యాసుల్ని చూసి పాదాల మీద పడతారంటున్నారు. కిసికి भी पूछने की हिम्मत ही नहीं रहती. మనం తప్ప ఇంకెవరు ఇలాంటి ప్రశ్నలు అడిగే సాహసం ఉండదు. వాళ్ళ కాళ్ళ మీద పడి ఓ వాళ్ళు ఏం చెప్తే అది విని అలా ఉంటారు కదా. మనం మాత్రమే ఇలాంటి ప్రశ్నలు అడగగలం సత్సంగాల్లో వెళ్ళినట్లయితే. तुम तो हिम्मत रखते, कहेंगे ब्रह्मा कुमारियों में इतना ज्ञान है जो बैठ कर के रचता और रचना की इतनी नॉलेज देती हैं. మీరైతే సాహసించి అడగగలరు ఎవరినైనా. అందుకే అనుకుంటారు వాళ్ళు బ్రహ్మకుమారిలోని ఇంత జ్ఞానం ఉంది, వాళ్ళు రచయిత రచన యొక్క జ్ఞానం ఇస్తారు అని. రచయిత రచన యొక్క బయోగ్రఫీ వినిపిస్తారు అని అందరికీ తెలుసు. तुम पूछ सकते कि शिव जयंती मनाते, पूजा आदि भी करते हो, तो जरूर वो कभी आया होगा, तब तो शिव जयंती मनाई जाती है. वो कब आया మీరు ఇది కూడా అడగచ్చు. శివ జయంతి జరుపుకుంటున్నారు, పూజ చేస్తున్నారు అంటే ఎప్పుడో వచ్చి ఉంటే కదా శివుడు, అప్పుడే కదా శివ జయంతి జరుపుకుంటున్నాం. ఎప్పుడు వచ్చారైతే శివుడు? నిరాకారుడు కదా అతడు, తన శరీరం లేదు అతనికి, उनको अपना शरीर नहीं है. शिव जयंती मनाते जरूर जरूर शरीर में आया होगा. నిరాకార की జయంతి कैसे हो सकती? శివ జయంతి జరుపుతున్నారంటే తప్పకుండా ఎవరో ఒకరి శరీరంలో వచ్చి ఉంటారు, లేకపోతే నిరాకారుడికి ఎలా జయంతి జరుగుతుంది? ఆత్మతో మరే హై, జయంతి తబ్ మనాయి జాతి జబ్ మరే और జన్మే. ఆత్మ అయితే అమరం కదా, ఎప్పుడైతే జన్మ తీసుకుని మళ్ళీ మరణిస్తుందో అప్పుడు. ఆత్మ శరీరంలో వస్తే మరణించడం, జన్మించడం అనేది ఉంటుంది. ఆత్మకి జయంతి नहीं होते, ఆత్మతో అవినాశి, ఆత్మకేమి జయంతి ఉండదు.
ఆత్మావినాశి. శరీరానికే జన్మదినాలు చేస్తాం మనం. ऐसे नहीं कहेंगे आत्मा की जयंती। शिव तो है निराकार, उनका चित्र लिंग का रखा जाता है। तुम बच्चों को ये ख्यालात रहने चाहिए। ఆత్మ యొక్క జయంతి అని ఎవరిది జరపరు కదా, శరీరాలకే జయంతి జరుగుతుంది. మరి అలాగే శివబాబా నిరాకారుడు కదా, అందుకే లింగ రూపం పెట్టి పూజ చేస్తున్నారు కదా నిరాకారుడని. నిరాకారుడికి ఎలా జయంతి జరుగుతుంది? తప్పకుండా అతని శరీరంలో వచ్చి ఉంటారని అర్థమవుతుంది. तुम बच्चों को ये ख्यालात रहने चाहिए। यहाँ से अपने घर दैन्य दौरी में जाने से ये बातें ही बुद्धि से निकल जाते, चिंतन नहीं चलता। ఇక్కడ నుండి ఇల్లు ఉద్యోగ వ్యాపారాల్లో వెళ్ళేటప్పటికి ఈ విషయాలు బుద్ధిలో నుండి పక్కకు వెళ్ళిపోతున్నాయి, చింతన నడవట్లేదు మీకు. కానీ ఎప్పుడు కూడా మీ ఆలోచన ఉండాలి ఈ విషయాలని చెప్తున్నారు బాబా. गुरु आदि की जंजीरों में भी बहुत फंसी हुई है, बात मत पूछो। గురువుల సంఖ్యలలో కూడా చాలామంది చిక్కుకొని ఉంటున్నారు, ఇంకా అడగండి. अबलाएं बहुत बोली होती है ना, तुम उनसे पूछ सकते। शिव जयंती मनाई जाती है, परंतु वो है कौन, उसने क्या आकर किया और कब आया? జయంతి మన ही బర్త్. అబలలు చాలా అమాయకంగా ఉంటారు కదా అంటున్నారు బాబా. మీరు అడగండి, శివ జయంతి జరుపుకుంటారు, శివుడు ఎవరు మరి, అతడు వచ్చి ఏం చేస్తుంటారు, ఎప్పుడు వచ్చి ఉంటారు, ఎందుకు జయంతి చేస్తున్నాము అని అడగండి అంటున్నారు బాబా. జయంతి అంటేనే బర్త్, జన్మ. निराकार शिव का बर्थ मनाया, वो निराकार है तो उसका फिर बर्थ कैसे मनाया जाता, किसमें आया? అతను నిరాకారుడు కదా, అతని జన్మదినం ఎలా జరుగుతుంది, ఎవరిలో వచ్చారైతే అతను అడగండి. आत्मा शरीर में जाती है तो कहा जाता है बर्थ हो गया। ఆత్మ తో ఆత్మ ही, ఆత్మ శరీరంలో వెళ్ళినప్పుడు జన్మ తీసుకుంది అంటారు. ఆత్మ అయితే ఆత్మగానే ఉంటుంది కదా. शरीर में प्रवेश करती तो कहेंगे आत्मा ने शरीर लिया है पाठ बजाने के लिए. ఆత్మ ఎప్పుడైతే శరీరంలో ప్రవేశిస్తుందో అప్పుడు చెప్తారు పాత్ర అభినయించడం కోసం ఆత్మ ప్రవేశించింది అని. అప్పుడు జన్మ అనేది జరుగుతుంది, జయంతి అనేది. वो तो है निराकार, उसने जन्म कैसे लिया, किसमें आया, उनको तो परमात्मा कहा जाता है. శివుడైతే నిరాకారుడు, అతడు ఎలా జన్మ తీసుకున్నారా అంటారు, ఎవరిలో వచ్చి ఉంటారు, అతనే పరమాత్మ అంటాం మనం. ఏ కిస్కు బి పతా నీ, ఎవరిలో వచ్చారు, ఎందుకు జయంతి చేస్తున్నాం, ఎవరిలో వచ్చి ఉంటే కదా, జన్మైనా తీసుకొని ఉండాలి లేదా ఎవరిలో అయినా వచ్చి ఉండాలి. ఎప్పుడు వచ్చారు, ఏం చేశారు, ఏమీ తెలియదు మనుషులకు. బల్ బహుత్ శాస్త్రాది పడే పరంతు కుచ్ భీ పతా नहीं, చాలా శాస్త్రాలు చదివి ఉన్నారు కానీ ఏమీ తెలియదు మనుషులకి. అభి తుమ్ జ్ఞాన్ సే భర్పూర్ హో, అభి తుమ్కో జ్ఞాన్ హీ సునానా హై. ఇప్పుడు మీరు జ్ఞానంతో నిండి ఉన్నారు, జ్ఞానమే వినిపించాలి అందరికీ మీరు. कोई कोई 2-3 वर्ष आते फिर अज्ञान की प्रवेशता हो जाती, बाबा फिर अज्ञान को निकाल ज्ञान की धारणा कराते. కొంతమంది 2-3 సంవత్సరాలు వస్తారు, తర్వాత అజ్ఞానం ప్రవేశించేస్తుంది వాళ్ళు. బాబా మళ్ళీ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం యొక్క ధారణ చేయిస్తున్నారు. अब तुम बच्चों को ज्ञान दिया जाता है, परंतु पुरुष ज्ञान में स्त्री अज्ञान में तो जैसे हंस बगुले बन जाए, इसलिए पहले तो स्त्री को ज्ञान देना चाहिए. ఇప్పుడు పిల్లలకు జ్ఞానం ఇస్తున్నారు బాబా, కానీ పురుషుల్లో జ్ఞానం ఉండి స్త్రీ ఒకవేళ జ్ఞానంలో రాలేదు అనుకోండి, ఇంట్లోని హంస హంస కొంగ ఉన్నట్టు అయిపోతుంది, ఒకరు హంస ఒకరు కొంగ. అందుకని ముందు మీ ఇంట్లో స్త్రీకి మీరు జ్ఞానం ఇవ్వాలి అని చెప్తున్నారు బాబా. स्त्री पति को गुरु ईश्वर मानती है तो स्त्री को गुरु की आज्ञा माननी चाहिए ना, ये यहाँ की बात है. స్త్రీకి పతి గురువు ఈశ్వరుడు అంటారు కాబట్టి స్త్రీ పతి మాట విని జ్ఞానంలో నడవాలి కదా. మరి ఇలాగ చెప్పండి, ఒకవేళ స్త్రీ వినాలి అంటే ఇలా చెప్పండి. అది ఇక్కడ విషయమే, జ్ఞానంలో ఫాలో అయ్యే విషయమే. वहाँ तो आज्ञा मानने व नाम मानने का सवाल ही नहीं. లౌకికంలో
పతి యొక్క ఆజ్ఞ వినడం వినకపోవడం అనే ప్రశ్నే ఉండదు. సబ్ ప్యార్ సే చల్తే, అందరూ ప్రేమగానే నడుస్తారు. జ్ఞానంలో వచ్చాక విషయం ఇది. వహా ఐసి కోయి బాత్ హోతీ నహీ తో చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. లౌకికంలో ఉన్నప్పుడు ఇలాంటి విషయం ఉండదు, పతి ఆజ్ఞ మీద నడుస్తున్నారా లేదా అనేది. జ్ఞానంలో వచ్చాక విషయం ఇది. గురువు ఈశ్వరుడు ఎప్పుడు అవుతారు? జ్ఞానంలో వచ్చాకనే. జ్ఞానం వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు నడుచుకుంటే అప్పుడు గురువు యొక్క ఆజ్ఞను నడిచినట్టు. అందుకే బాబా చెప్తున్నారు ఈరోజు, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. మీ ఇంటి నుండి చరిత్రను ప్రారంభించండి. స్త్రీ ज्ञान में आती है, पति नहीं आता तो क्या कर सकती, బువ్వు కర్ని. పతి జ్ఞానంలో వచ్చి స్త్రీ రాకపోతే పతి గురువు ఈశ్వరుడు అంటారు కదా, మరి నా మాట వినాలి అని చెప్పి తీసుకొని రావాలి. ఒకవేళ స్త్రీ జ్ఞానంలో వచ్చి పతి రాలేదనుకో, వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళైతే ఈ మాట చెప్పలేరు కదా, నా ఆజ్ఞ మీరు వినాలి అని. ఏం చేయాలి? ప్రేమతో పువ్వు ధ్వని చేస్తూ ఉండాలి. ఏది తెలుస్తున్నారు అది వినిపిస్తూ ఉండాలి. బచ్చంకు బి పువ్వు కర్నాయ్, పిల్లలకు కూడా పువ్వు ధ్వని చేస్తూ ఉండాలి. అంటే ఏవో ఒక పాయింట్స్ చెప్తూ ఉండాలి. బాబా ఈరోజు ఇలా చెప్పారు, ఇలా చెప్పారు. అప్ని హమ్జిన్స్ కా కళ్యాణ్ కరే. మీ తోటి వాళ్ళ, మీ మిత్రులు, బంధువులు ఉంటారు కదా, వాళ్ళ కళ్యాణం చెయ్యాలి. ఉన్కో బి బతాయే, బాప్కో యాద్ కరో. వాళ్ళకు కూడా ఏం చెప్పాలి? బాబాని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాలి. అబ్ లడాయి సామ్నే కడియే, బాబా ఆయా హువా హై. ఈ వినాశన యుద్ధం ఎదురుగా నిలిచి ఉంది ఇప్పుడు, అందుకే బాబా వచ్చి ఉన్నారు. मनुष्य पुकारते हैं पतित पावन आओ, जबकि पतित दुनिया का विनाश होना है तो तुम फिर पतित क्यों बनते हो. మనుషులు పిలుస్తూ ఉంటారు పతిత పావన రండి అని. ఎప్పుడైతే పతిత ప్రపంచం వినాశనం అవుతుందో, పతితులుగా ఎందుకు అవుతున్నారు మీరు? ఇప్పుడు ఇంకా పావనంగా అయిపోవాలి కదా. మాతా జ్ఞాన్ మే తో మాతా కా కామ్ హై అప్నే హమ్జిన్స్ కా కళ్యాణ్ కర్నా. ఒకవేళ ఒక మాత జ్ఞానంలో నడుస్తున్నారంటే వాళ్ళ తోటి మాతలందరి కళ్యాణం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. అవి తుమ్ బాప్ సే 21 జన్మోं के लिए सारा राज्य लेते, तुमको कोई हाथ लगा ना सके. ఇప్పుడు బాబా నుండి 21 జన్మల వరకు రాజ్యం తీసుకుంటున్నారు మీరు. మీ మిమ్మల్ని ఎవరు ముట్టుకోలేరు, మీ రాజ్యాన్ని ఎవరు ముట్టుకోలేరు 21 జన్మల వరకు. తుమ్ సరే విశ్వకే మాలిక్ బంతే, ఫరక్ దేఖో కిतना है. మొత్తం విశ్వానికే మాలికులు అయిపోతున్నారు మీరు. ऐसे वर्षा देने वाले को कितना याद करना चाहिए. లౌకిక తండ్రి ఇంత వారసత్వం ఇవ్వగలరా? మరి ఇలాంటి వారసత్వం ఇచ్చే తండ్రిని, నాన్నను ఎంత జ్ఞాపకం చెయ్యాలి? यहाँ तो बहुत है जो सारे दिन में शिव बाबा को याद ही नहीं करते. కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు రోజు మొత్తంలో శివ బాబాని జ్ఞాపకమే చెయ్యరంట. सारा दिन घर के धंधे धोरी के लफड़ों में ही रहते. రోజంతా ఇల్లు, వాకిలి, ఉద్యోగం, వ్యాపారం ఈ చింతలలోనే ఉండిపోతున్నారంట. సంపాదన. नहीं तो सवेरे भी बाप को बहुत प्रेम से याद करना चाहिए. భలే వదిలేయమని బాబా చెప్పలేదు, అవన్నీ చేసుకుంటూ కూడా మీకు టైం దొరకాలంటే ఉదయాన్నే ప్రేమతో బాబాని జ్ఞాపకం చేయాలి అని చెప్తున్నారు బాబా. बाबा आपसे हम प्रतिज्ञा करते, आपसे हम वर्षा जरूर लेंगे. बाबा మీ నుండి తప్పకుండా వారసత్వం తీసుకుని తీరుతాము. బాబా आप कितने मीठे हो, आपकी याद से हमारे विकर्म विनाश होंगे. బాబా మీరు ఎంత మధురమైన వారు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే మా వికర్మలు వినాశనం అయిపోతున్నాయి. अंदर में अपने से बात करना, उसको विचार सागर मंथन करना कहा जाता है. మనసులో ఇలా మాట్లాడుతూ ఉండాలి బాబాతో. దీన్ని కూడా యోగము అంటారు, విచార సాగర మంతనాన్ని కూడా అంటారు దీన్ని. बाबा आपसे हम पूरा वर्षा लेकर ही छोड़ेंगे. अब हमको तमो प्रधान से सतो प्रधान जरूर बनना है, तभी सत्य की राज्य पाएंगे. బాబా మీ నుండి పూర్తి వారసత్వం తీసుకుని వదులుతాం మిమ్మల్ని. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తప్పకుండా తయారవ్వాలి, మేము తయారవుతాము. అప్పుడే సత్యకి రాజ్యాన్ని పొందగలము అంటున్నారు పిల్లలు. बाबा आपको हम निरंतर याद करेंगे. 63 जन्मों में हमने इतने पाप किए, कितना सिर पर बोझा है, इसलिए बाबा हम आपको बहुत याद करते हैं.
బాబా నిరంతరం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాము. 63 జన్మల పాపాలు ఎన్ని మా తల మీద ఉన్నాయి. హ్మ్. బాబా మిమ్మల్ని మేము చాలా జ్ఞాపకం చెయ్యాలి. చేస్తాం కూడా అంటూ ఉంటారంట పిల్లలు. బాబా హమ్ ఖానా పకాయేంగే, ఘూమ్నే జాయేంగే తో భీ ఆప్‌కీ యాద్ మే रहेंगे. బాబా మేము వంట చేసినా, ఎక్కడైనా తిరగడానికెళ్ళినా కూడా మీ స్మృతిలోనే ఉంటాం బాబా. ऐसे-ऐसे बातें करते प्रतिज्ञा करेंगे तो विकर्म विनाश होते जाएँगे. ఇలా ఇలా మనసులో మాట్లాడుతూ బాబాతోని ప్రతిజ్ఞ చేసుకుంటే మీ వికర్మలు వినాశనం అవుతాయని చెప్తున్నారు బాబా. बाबा हम भोजन बनाएंगे आपकी याद में हमको सत्व प्रधान जरूर बनना है. బాబా మేము మీ స్మృతిలో ఉంటూ వంట తయారు చేస్తాము. ఎందుకంటే మేము సత్వప్రధానంగా తయారవ్వాలి తప్పకుండా. पता नहीं कल शरीर छूट जाए तो हम సత్వప్రధాన్ बनेंगे नहीं मौत का डर है ना. ఎందుకంటే ఒకవేళ శరీరం వదిలేస్తే మేము సత్వప్రధానం అవుతామా అవమో రేపు. రేపే శరీరం వదిలేస్తే. మృత్యు యొక్క భయమేది ఉంది కదా ఇక్కడ. అందుకే ఇది ప్రతిజ్ఞ చేసుకొని గమనిక పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు బాబా స్మృతి. बाबा हम जीते जी आपसे वर्षा जरूर लेंगे फिर देखना चाहिए कि आज के सारे दिन में हमने कितना याद किया. బాబా జీవిస్తూనే మీ నుండి వారసత్వం తీసుకుంటాను తప్పకుండా అని బాబాకు చెప్పండి. తర్వాత చూడండి రోజు మొత్తంలో ఎంత జ్ఞాపకం చేసాం బాబానని రోజు పూర్తయ్యాక చూసుకోండి. कोई भी हालत में याद की यात्रा में जरूर रहना. ఏదేమైనా స్మృతి యాత్రలో తప్పకుండా ఉండాలి. బాబా స్మృతి చేయటం అనేది వంట చేస్తున్నా, కూర్చున్నా, లేస్తున్నా. గృహస్థ వ్యవహారం బి రేనా గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. గృహస్థాన్ని వదిలేస్తామంటే అవ్వదు కదా. యుక్తిసే చలనాయి గృహస్థంలో ఉంటూ చుట్టాలు బంధువులు అందరితో యుక్తిగా నడుచుకోవాలి. మన నియమము ఉండాలి, పవిత్ర భోజనము అన్నీ ఉంటూ కూడా ఎవరిని వదులుకోకుండా అందరితో యుక్తిగా ప్రేమగా నడుచుకోవాలి. ऐसे से तीव्र वेग से पुरुषार्थ में लग जाए तो याद भी रहेगी और आयु भी बढ़ेगी. ఇలాంటి తీవ్ర వేగంతో పురుషార్థంలో మీరు ఇమిడిపోతే బాబా స్మృతి కూడా ఉంటుంది, మీకు ఆయుష్ కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు బాబా. భవిష్య में तुम्हारी आयु बढ़ेगी याद नहीं करेंगे तो पद भी कम हो जाएगा. భవిష్యత్తులో మీ ఆయుష్ కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు బాబా. స్మృతే చేయకపోతే పదవి కూడా తగ్గిపోతుంది. पुरुषार्थ कर बाप से वर्षा तो लेना है ना और స్వదర్శన చక్రధారి बनना है. పురుషార్థం చేసి బాబా నుండి వారసత్వం తీసుకోవాలి కదా, స్వదర్శన చక్రధారిగా కూడా తయారవ్వాలి. जैसे हिंदुओं को क्रिश्चियन बनाने के लिए नन्स बहुत फिरते रहते, घरों में दुकानों में जाते, सबको कहते बाइबल लो ये लो, हमारे क्रिश्चियन धर्म में बहुत सुख है. उन्हों की भी मिशन है, बौद्धियों की भी मिशन है. हिंदू लोग ये नहीं समझते कि ये क्या करते, हमारे हिंदू धर्म वालों को क्रिश्चियन बनाते रहते हैं. బాబా చెప్తున్నారు హిందువులను క్రిస్టియన్లుగా తయారు చేయటానికి నన్స్ చాలా పురుషార్థం చేస్తారంటున్నారు బాబా. చాలా తిరుగుతూ ఉంటారు ఇంటింటికి, దుకాణాలకి వెళ్ళి బైబిల్ తీసుకోండి, ఇది తీసుకోండి అని చెప్పడం. మా క్రిస్టియన్ ధర్మంలో చాలా సుఖిగా ఉంటారు మీరు వచ్చినట్లయితే అని చెప్తారు. అలాగే ఏంటంటే క్రిస్టియన్స్ది ఒక మిషన్ ఉంటుంది, బౌద్ధీలది కూడా మిషన్ ఉంది. కానీ ఎప్పుడు హిందువులకి ఇలాంటి ఆలోచన రాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, మన హిందూ ధర్మాన్ని క్రిస్టియన్లుగా తయారు చేస్తున్నారు అనే ఆలోచన చెయ్యరు అంటున్నారు బాబా. तुम कितना प्रदर्शनी में समझाते हो, बल ओपिनियन भी लिख कर देते, घर में गए खलास. మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ప్రదర్శనలో, విని ఒపీనియన్ కూడా రాసిస్తారు, కానీ ఇంటికి వెళ్ళాక అంతా మర్చిపోతుంటారు. इसके लिए गाया हुआ है बंदरों के आगे रतन रखो तो वो पत्थर समझ फेंक देंगे. तो ये भी अविनाशी ज्ञान रतन पत्थर समझ फेंक देते, ये भी कुछ समझते नहीं. బాబా చెప్తున్నారు గాయనం ఉంది కదా, కోతులు ఎదురుగా రత్నాలు ఉంచితే రాళ్ళు అనుకొని విసిరిస్తాయంట ఆ కోతులు. అలాగే ఇది కూడా అవినాశి జ్ఞాన రత్నాలు మనం ఇస్తుంటే రాళ్ళు అనుకొని విసిరేస్తూ ఉంటారు. అంటే ఇంటికి వెళ్ళి మర్చిపోతుంటారు రత్నాలు మనం ఇచ్చినా కానీ. जो इस धर्म वाले होंगे उनको ही टच होगा. बात बहुत सहज है. ఈ ధర్మానికి చెందిన వాళ్ళైతేనే టచ్ అవుతుంది అని చెప్తున్నారు బాబా ఈ జ్ఞానం. बाप स्वर्ग का रचयिता है, बाप भारत में आते भी एक ही बार हैं.
బాబా స్వర్గ రచయిత. బాబా భారతదేశంలో ఒకసారే వస్తారు. बाप कहते तुम मुझ पतित पावन बाप को बुलाते आए हो, अब मैं आया हूँ तुमको स्वर्ग का मालिक बनाने. పతిత పావనుడైన బాబా నన్ను మీరు పిలుస్తూ వచ్చారు కదా, ఇప్పుడు నేను వచ్చాను మిమ్మల్ని స్వర్గానికి మాలికలుగా తయారు చేయడానికి అని చెప్తున్నారు బాబా. तुम कहते भी हो हम इस भ्रष्टाचारी सृष्टि को श्रेष्ठाचारी बनाकर ही छोड़ेंगे. మీరు చెప్తారు కూడా మేము ఈ భ్రష్టాచారి ప్రపంచాన్ని శ్రేష్టాచారిగా తయారు చేసే విడిచిపెడతాము అని. అవి తో సబ్ నరకవాసి తుమ్ అభి శివ బాబాకి శ్రీమత్ పర్ హో. ఇప్పుడైతే అందరూ నరకవాసిగా ఉన్నారు, మీరైతే నరకంలో ఫాలో అవ్వట్లేదు, శివ బాబా ఇచ్చే శ్రీమతం మీద నడుస్తున్నారు. शिव भगवान वाच मैं तुमको स्वर्ग का मालिक राजाओं का राजा बनाता हूँ. शिव भगवान वाचा నేను మిమ్మల్ని స్వర్గానికి మాలికలుగా రాజాది రాజాగా తయారు చేస్తున్నాను అని చెప్తున్నారు బాబా. गीता में बड़ा अच्छा लिखा हुआ है, कहते हैं मैं इन साधुओं का भी उद्धार करने आता हूँ. గీతలో బాగా రాశారు, ఈ సాధు సన్యాసులను కూడా ఉద్ధరించడానికి నేను వస్తాను అని రాశారు. तो ये उन्हों को भी सुनाना चाहिए ना, అందుకే సాధు సన్యాసులకు కూడా మనం ఈ జ్ఞానం చెప్పాలి కదా, బాబాయే కదా మరి వాళ్ళని ఉద్ధరించాలి. पुकारते भी है पतित पावन सीताओं का राम. अब इसका अर्थ भी समझते नहीं. పతిత పావనుడు సీతలందరికీ రాముడు అని, పతిత పావన సీతారామని మహిమ చేసి పిలుస్తారు, కానీ దీని అర్థం కూడా మనుషులకి తెలియదు. सब है भक्तियाँ अथवा सीताएं, वो पुकारते हे राम आकर हम सीताओं का उद्धार करो. పతిత పవన సీతారాం అని పిలవడం అంటే అర్థం ఏంటి? అందరూ భక్తులు సీతలు కలిసి పిలుస్తున్నారు, ఓ రాముడా వచ్చి సీతలైన మమ్మల్ని ఉద్ధరించండి అని. फिर कहते हैं रघुपति राघव राजा राम. वास्तव में राजा राम की बात नहीं, కానీ నెక్స్ట్ లైన్ ఏం చెప్తారు? రఘుపతి రాఘవ రాజారామ అని చెప్పేస్తారు. వాస్తవానికి రాజారాముడు అందరినీ ఉద్ధరించే రాముడు కాదు అని చెప్తున్నారు బాబా. मुख्य भूल है ये जो शिव के बदले श्री कृष्ण का नाम डाल दिए. ఇవన్నీ ఆ రఘుపతి రాఘవ రాజారామని ఎందుకు పాడేశారు నెక్స్ట్ నేను? దీని అంతటికి కారణం మెయిన్ గీతా భగవంతుడు కృష్ణుని చూపించడమే పెద్ద పొరపాటు చేశారు. దానివల్లే దేహదారుల వైపు దృష్టి వెళ్ళిపోయింది మనుషులది. శివుడి బదులు కృష్ణ పేరు చూపించడమే తప్పయింది అని చెప్తున్నారు బాబా. పూछना चाहिए कृष्ण व राम को काला क्यों दिखाया है. అడగండి, కృష్ణుడిని కానీ రాముడిని కానీ నల్లగా ఎందుకు చూపిస్తారు? सत्य त्रेता में है ही सुंदर फिर श्याम होते. पहले गोल्डन एज, सिल्वर एज, फिर కాపర్, ఐరన్ ఏజ్, इस समय है ఐరన్ ఏజ్. ఎందుకు నల్లగా చూపిస్తారు? సత్యుగ త్రేతాయుగంలో సుందరంగానే ఉంటారు రాముడు కానీ కృష్ణుడు కానీ, అంటే వాళ్ళ ఆత్మ సుందరంగా ఉంటుంది. కానీ అలా గోల్డెన్, సిల్వర్ ఏజ్, కాపర్ ఏజ్ ఇలా యుగాలు మారుతూ ఉంటే ఐరన్ ఏజ్ కలియుగానికి వచ్చేటప్పటికి వాళ్ళ ఆత్మ ఏమైపోయింది? నల్లగా అయిపోయింది. అందుకే నల్లగా చూపిస్తారు. इस समय है आयरन एज. गोल्डन एज थी तो कितना मान था, तो युक्ति से जाकर समझाना चाहिए. ఈ సమయంలో లోహ సమానంగా నల్లగా అయిపోయి ఆత్మలందరూ. గోల్డెన్ ఏజ్ ఉన్నప్పుడు ఎంత విలువ ఉండేది, ఎన్ని గుణాలు ఉండేవి. కాబట్టి యుక్తిగా మీరు చెప్పాలి ఎవరికైనా ఈ జ్ఞానము అని చెప్తున్నారు బాబా. वो कोई इतना जल्दी अपना हट नहीं छोड़ेंगे. झाड़ की आयु बड़ी होती है तो झाड़ जर्जरीभूत अवस्था को पाता. आई तो इस दुनिया की भी है ना. అంత తొందరగా వాళ్ళ హఠాన్ని వాళ్ళు విడిచిపెట్టరు అంటున్నారు బాబా. కల్పవృక్షం ఆయుష్ పెద్దది కదా, అంటే మనము సాధు సన్యాసులకు వినిపించిన అంత తొందరగా వాళ్ళ హఠం విడిచిపెట్టరు. కల్పవృక్షం ఆయుష్ చాలా పెద్దది కదా, ఎక్కువ కదా అంటున్నారు బాబా. ఇప్పుడు ఈ వృక్షం శిథిలావస్థకు వచ్చేసింది. ఈ ప్రపంచానికి కూడా ఆయుష్ అనేది ఒకటి ఉంటుంది కదా, వ్యక్తులకే కాదు, ఆత్మల మానవులకే కాదు, ప్రపంచానికి కూడా ఒక ఆయుష్ అనేది ఉంటుంది అని ఇలా చెప్పండి ఎవరికైనా ఈ జ్ఞానం. నయి దునియా ఆర్ పురాణీ దునియా, ఓల్డ్ మన కలి తమ ప్రధాన దునియా. ఈ ప్రపంచానికి కూడా ఆయుష్ ఎంత? 5000 సంవత్సరాలు నడుస్తూ ఉంటుంది అన్నమాట. మళ్ళీ మొదలవుతుంది కొత్త ప్రపంచం, పాత ప్రపంచం. పాతదంటే కలియుగం, కొత్తదంటే సత్యుగం.
तमो प्रधान ప్రపంచం కదా కలియుగం. इसमें एक भी सतो प्रधान हो नहीं सकता. ఒక్కరు కూడా సతో ప్రధానమైన మనుషులు ఉండరు కలియుగంలో. अब तमो प्रधान को क्लास होना है. नई दुनिया कौन स्थापन करेंगे वही बाप. ఇప్పుడు తమో ప్రధానత అనేది సమాప్తి అయిపోతుంది. కొత్త ప్రపంచాన్ని ఎవరు స్థాపించగలరు? శివ బాబాయే. ऐसे नहीं कि प्रलय होती है, बाप को पुकारते ही तब ये जब पतित हो जाते फिर कहते आकर पावन बनो. आएंगे तो जरूर पुरानी दुनिया में. ప్రళయం అయిపోతుందేమో ఈ ప్రపంచం కొత్తదిగా అవ్వాలంటే పాతది ప్రళయం అయిపోతుంది అనుకోకండి. బాబాని పిలిచేదే పద్ధతులు అయిపోయినప్పుడు పిలుస్తున్నారు పావనంగా తయారు చేయండి అని. అంటే తప్పకుండా పాత ప్రపంచంలో పతిత ప్రపంచంలోనే రమ్మని పిలిచాం, అక్కడే రావాల్సి ఉంటుంది కూడా బాబా. पतित पावन कहते तो जरूर अंत में ही आएंगे. खुद कहते मैं कल्प 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 के संगम ही के आता पावन दुनिया बनाने. अभी है संगम. పతిత పావనుడు అంటున్నాం అంటే తప్పకుండా అంతిమంలోనే వస్తారు బాబా. స్వయంగా వచ్చి కల్పకల్పం కల్పం యొక్క సంగమీగలో వస్తాను పావన ప్రపంచం తయారు చేయటానికి. అదే ఇప్పుడు సంగమీగా నడుస్తుంది అని చెప్తున్నారు బాబా. अभी बाप सबको सदगति में ले जाते तो ऐसे बाप की श्रीमत पर चलना चाहिए ना. బాబా అందరినీ సద్గతిలోకి తీసుకెళ్ళిపోతుందని. మరి ఇలాంటి బాబా ఇచ్చే శ్రీమతం మీద నడవాలి కదా. అప్ని అవస్థకు జమానా హై. శ్రీమతం మీద నడవాలి, మీ స్థితిని మీరు తయారు చేసుకోవాలి. సవేరే ఉట్కర్ బాప్కో యాద్ కర్నా चाहिए. అమృత వేళ లేచి బాబాను జ్ఞాపకం చేయాలి. अपने को आत्मा समझना. ये शरीर के आर्गन से మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ ఉండాలి. ఈ శరీర ఇంద్రియాలు వీటికి భిన్నంగా ఉన్న ఆత్మ నేను అని. बाप कहते हैं बच्चों मैं तुमको जो सुनाता हूँ वो सुनो. मुक्ति जीवन मुक्ति के लिए और कोई की बात नहीं सुनो. బాబా చెప్తున్నారు పిల్లలారా, నేను ఏదైతే మీకు వినిపిస్తున్నానో అదే వినండి. ముక్తి జీవన్ముక్తిలో వెళ్ళాలంటే ఇంకెవరి మాటలు వినకండి అని చెప్తున్నారు బాబా. परमधाम से बाप आए पावन बनाने, फिर तुम पुराने शास्त्रों को क्यों याद करते हो. పరంధామం నుండి బాబా వచ్చారు పావనంగా తయారు చేయడానికి. పాత శాస్త్రాలని ఎందుకు మీరు జ్ఞాపకం చేసుకుంటారు అంటున్నారు బాబా. బాబా చెప్పిన మాటలే వినండి. భక్తి करते इसलिए कि भगवान मिलेगा. वो तो सर्व का सदगति दाता बाप है ना. बाप के सिवा ये नॉलेज कोई दे ना सके. భక్తి పిలిచే భక్తి చేసేదే భగవంతునితో కలవాలని చేస్తారు. ఇప్పుడు భగవంతుడు కలిసేసాడు, దొరికేసాడు కాబట్టి ఇప్పుడు భక్తి కాదు, అవి మర్చిపోండి, నేను చెప్పిన విషయాన్ని వినండి అని చెప్తున్నారు బాబా. భగవంతుడు దొరికారు కాబట్టి భగవంతుడి మాటలు వినండి. ఇప్పుడు సర్వుల సద్గతి దాత బాబాయే కదా. బాబా తప్ప ఎవరి జ్ఞానం ఇవ్వలేరు. ఇన్ లక్ష్మీనారాయణ को भी राज कैसे मिला. आत्मा के लिए कहते वो बिंदी है, चमकता है अजब सितारा. बाप समझाते तुम मुझे कहते परमात्मा सुप्रीम सोल. लौकिक बाप को कभी परमात्मा कहेंगे क्या. परमात्मा जो परमधाम में रहते उनको कहते सुप्रीम सोल. బాబా చెప్తున్నారు ఈ లక్ష్మీనారాయణలు కూడా రాజ్యం ఎలా దొరికింది, బాబా ఇచ్చే జ్ఞానంతోనే కదా అని చెప్తున్నారు బాబా. ఆత్మ కోసం ఏమంటారు, అది బిందు రూపంలో ఉంటుంది, ఒక మెరిసే అద్భుత నక్షత్రం అని చెప్తారు ఆత్మను. బాబా చెప్తున్నారు నేను పరమాత్మ అయి ఉన్నాను. లౌకిక తండ్రిని ఎప్పుడైనా పరమాత్మ అని చెప్తారా ఏంటి అన్నారు బాబా. పరమాత్మ అంటే పరంధామంలో ఉంటారు, అతన్ని సుప్రీం సోల్ అని చెప్తారు కదా అంటున్నారు బాబా. वो तुम्हारा बाप है, वो आकर इसमें प्रवेश करेंगे. అతడు మీ తండ్రి, అతడే బ్రహ్మ బాబాలో వచ్చి ప్రవేశిస్తున్నారు. గురు శిష్యుకి బాజు మే బేటేగా నా. గురువు శిష్యుడు పక్కన వచ్చి కూర్చుంటారు కదా, అలా అన్నమాట. బ్రహ్మ బాబా శివ బాబా పక్క పక్కన ఉంటారు. బ్రహ్మ బాబా శరీరంలో शिव बाबा गुरु, पक्कन शिष्युడు ब्रह्मा बाबा. ये बातें कोई शास्त्र में नहीं है. अभी तुम जानते हो वो हमारा बाप है. 5000 वर्ष पहले भी बाप ने योग सिखलाया था कि मुझे याद करो और विष्णुपुरी को याद करो, तो जरूर संगम में ही कहेंगे. ఈ విషయాలు ఏవి శాస్త్రాల్లో లేవు. బ్రహ్మతనంలో బాబా వచ్చేలా కూర్చుంటారు అని ఈ విషయాలన్నీ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. శివ బాబా మన తండ్రి. 5000 సంవత్సరాల పూర్వం కూడా బాబా మనకు యోగం నేర్పించారు. నన్నే జ్ఞాపకం చేసుకోండి, విష్ణుపురిని జ్ఞాపకం చేసుకోండి అని. తప్పకుండా సంగమయుగమే అయి ఉంటుంది కదా బాబా వచ్చి
నేర్పించినటువంటి సమయము అని చెప్తున్నారు బాబా. सतयुग में था एक धर्म, तो जरूर फिर एक धर्म होगा ना, इतने धर्म सब विनाश हो जाएंगे. సతయుగంలో ఒకే ధర్మం ఉంటుంది, తప్పకుండా ఇన్ని ధర్మాలన్నీ వినాశనం అయిపోతాయి కదా. ये टाइम वही है, बाप कहते मुझे याद करो तो मैं तुमको विश्व का मालिक बनाऊंगा. ఇది అదే సమయం నడుస్తుంది, అనేక ధర్మాలు వినాశనం అయ్యే సమయం. బాబా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేను మిమ్మల్ని విశ్వానికి మాలికులుగా తయారు చేసేస్తాను అని. బాప్కి ఆసే తుమ్ తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ బనేంగే. బాబా స్మృతి ద్వారానే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. బాప్ कहते जो बच्चे अच्छी सर्विस करते हैं मैं उनको याद करता हूँ क्योंकि मेरे मददगार हैं. ఎవరైతే మంచి సర్వీస్ చేసే పిల్లలు ఉంటారో వాళ్ళని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటానని చెప్తున్నారు బాబా. ఎందుకంటే వాళ్ళు నా సహయోగులు కదా. बहुतों का कल्याण करते तो वो मुझे प्यारे लगते, तुमको तो एक बाप ही प्यारा लगता है जिससे वर्षा मिलता है, इसलिए तुम बच्चों को अच्छी रीति पुरुषार्थ करना पड़े. అనేక మంది కళ్యాణం చేస్తున్నారు అంటే నాకు ప్రియం అనిపిస్తారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. మీకు ఒక బాబాయే ప్రియం అనిపించాను, ఎందుకంటే వారసత్వం దొరుకుతుంది కదా బాబా నుండి. అందువల్ల పిల్లలు చక్కగా పురుషార్థం చేయాలి అంటున్నారు బాబా. याद की यात्रा में रहना है, बहुत फालतू ख्यालात भी आएंगे. भक्ति मार्ग में अपने को मारते भी हैं, हमको शिव का दर्शन हो, बहुत मेहनत करते दर्शन के लिए. స్మృతి యాత్రలోనే ఉండాలి, కానీ చాలామందికి చాలా వ్యర్థ సంకల్పాలు కూడా వచ్చేస్తుంటాయి. బాబా స్మృతి చేద్దామని కూర్చుంటే భక్తి మార్గంలో అయితే లెంపలేసేసుకుంటారు. ఇలా 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 వేరే ఆలోచనలు వైపు మైండ్ వెళ్ళిపోతే లెంపలేసుకుంటారు, కొట్టుకుంటారు స్వయాన్ని. చాలా భక్తి చేస్తారు, చాలా కష్టపడతారు అక్కడ కూడా. శివుడు భక్తి చేస్తారనుకోండి, శివుడు దర్శనం అవ్వాలి అని అలాగా చాలా కోరికుంటారు వాళ్ళకి. ఏ భక్తులకి ఆ మూర్తి దర్శనం కావాలని కోరికుంటుంది. यहाँ तुम समझते बाप की याद से पाप कट जाएंगे और 21 जन्मों के लिए वर्षा मिलेगा. దర్శన होने से कोई पाप नहीं कट जाते. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, బాబా స్మృతి ద్వారా పాపాలు నశించిపోతున్నాయి మనలో. 21 జన్మల వరకు వారసత్వం లభిస్తుంది అని. దర్శనం జరగడం వల్ల ఏం పాపాలు నశించవు, బాబాని జ్ఞాపకం చేయడం వల్ల మన పాపాలు నశిస్తున్నాయి. बाप जो विश्व का मालिक बनाते हैं उनको तो बहुत प्रेम से याद करना चाहिए. బాబా విశ్వానికి మాలికులుగా తయారు చేస్తున్నారు కదా, బాబాని చాలా ప్రేమతో జ్ఞాపకం చేయాలి మనం. अभी तुम्हारी बुद्धि में है कि हम क्या बन रहे, दूसरे जन्म में हम ये जाकर बनेंगे. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది కదా ఎలా తయారవుతున్నాం మనము, రెండో జన్మలో వెళ్ళి తప్పకుండా మనం దేవతలు అవుతున్నాం, రాజారాణి అవుతున్నాము. ये कॉलेज ही सती का प्रिंस प्रिंसेस बनने का. बाप आकर धर्म के साथ डीटी किंगडम भी स्थापन करती. कॉलेज ఉండేది సతీగా రాకుమారులుగా తయారయ్యే కాలేజ్. బాబాయి వచ్చి ధర్మంతో పాటు దేవతా ధర్మము, ధర్మంతో పాటు దేవత రాజధాని కూడా స్థాపన చేస్తున్నారు. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, बाप ने मुक्ति जीवन मुक्ति के लिए जो भी ज्ञान की बातें सुनाई हैं वही सुननी और धारण करनी है, बाकी सब भूल जाना है. బాబా ముక్తి జీవన్ ముక్తి కోసం ఏవైతే జ్ఞాన విషయాలు మనకు వినిపించారో అవే వినాలి మరియు ధారణ చేయాలి. మిగిలినవన్నీ మర్చిపోవాలి, భక్తిలో విన్నవన్నీ. अपना और अपने लौकिक परिवार का कल्याण करना है. మీ స్వయం యొక్క మరియు మీ లౌకిక పరివారం యొక్క కళ్యాణం చేసుకోవాలి మీరు. సెకండ్ పాయింట్, వ్యర్థ
ख्यालातों को समाप्त करने के लिए सवेरे सवेरे उठ विचार सागर मंथन करना है, याद की यात्रा में लगे रहना है। వ్యర్థ ఆలోచనలను సమాప్తి చేయడం కోసము అమృత్ వేళ లేచి విచార్ సాగర మంథన చేయాలి. స్మృతి యాత్రలో ఇమిడిపోయి ఉండాలి. వ్యర్థ ఆలోచనలు సమాప్తి చేయాలంటే యుక్తి ఏంటి? అమృత వేళ లేచి విచార్ సాగర మంథన చేయాలి. స్మృతి యాత్రలో ఇమిడిపోయి ఉండాలి. స్మృతి యాత్రలో బాబాతో మనం వర్ణించి అనుభవం చేసేది కూడా విచార సాగర మంథనే. वरदान तीनों कालों को सामने रख हर कार्य में सफल होने वाले సదా విజయీ భవ. మూడు కాలాలను ఎదురుగా ఉంచుకుంటూ ప్రతి కార్యంలో సఫలత పొందేటటువంటి సదా విజయిగా కండి. लौकिक रीति में भी जो समझदार होते वो आगे पीछे सोच समझकर फिर कदम उठाते. లౌకికంలో కూడా ఎవరు తెలివైన వారుగా ఉంటారో వాళ్ళు ముందు వెనుక ఆలోచించి అర్థం చేసుకొని ప్రతి అడుగు వేస్తారు. ऐसे यहाँ भी आप बच्चे जब कोई कार्य करते हो तो पहले तीनों कालों को सामने रखकर फिर करो. అలాగే ఇక్కడ కూడా మీ పిల్లలు ఏ కార్యం చేసినా ముందు మూడు కాలాలని దాని భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎదురుగా ఆలోచించి తర్వాత కర్మ చేయండి. మూడు కాలాలని ఎదురుగా పెట్టుకొని ప్రతి పని యొక్క మూడు కాలాలు ఏంటనేది ఎదురుగా చూస్తూ తర్వాత ఆ పని చేయండి. సిర్ఫ్ వర్తమాన్కో నీహి దేకో, కేవలం వర్తమానము బాగా జరిగితే సరిపోతుందని కాదు ఆ పని. बेहद की समझ धारण करो और विजयपन के निश्चय के आधार पर व त्रिकालदर्शीपन के आधार पर हर कर्म करो व हर बोल बोलो, तब कहेंगे अलौकिक व असाधारण. కేవలం వర్తమానాన్ని చూడకండి, అనంతమైన తెలివి ధారణ చేయండి మరియు విజయ ఆత్మ అనే నిశ్చయం ఆధారంతో త్రికాలదర్శి స్థితి ఆధారంతో ప్రతి కర్మ చేయండి, ప్రతి మాట మాట్లాడండి. అప్పుడు అలౌకికమైన వారు అసాధారణమైన వారు అని అంటారు మిమ్మల్ని అని చెప్తున్నారు బాబా. కాబట్టి మూడు కాలాలను ఎదురుగా ఉంచుకుంటూ ప్రతి కార్యంలో సఫలత పొందేటటువంటి సదా విజయీ ఆత్మలుగా కండి అని చెప్తున్నారు బాబా ఈరోజు వరదానం. స్లోగన్ हद के किनारों को छोड़ एक बाप को सहारा बना लो तो पार हो जाएंगे. హద్దులో ఉన్న తీరాలను వదిలేసి, తీరం అంటే ఒడ్డు, హద్దులో ఉన్న తీరాలను వదిలేసి ఒక బాబా యొక్క ఆధారాన్ని తయారు చేసుకున్నట్లయితే, ఒక బాబాను ఆధారంగా తయారు చేసుకున్నట్లయితే, బాబాను ఒడ్డుగా ఆధారంగా తయారు చేసుకున్నట్లయితే మీరు తీరానికి చేరిపోతారు. హద్దులో ఉన్న ఆధారాలను తీరాలు ఒడ్డు అంటే ఏంటి? ఆధారం. హద్దులో ఉన్న ఆధారాలను హద్దులో ఉన్న ఆధారాలు అనే తీరాలను విడిచిపెట్టి ఒక బాబాను ఆధారంగా తయారు చేసుకున్నట్లయితే తీరానికి చేరిపోతారు మీరు. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా చెప్తున్నది ఏంటి? ఇంట గెలిచి రెచ్చగలమని. మీ ఇంటి కుటుంబాన్ని ముందు బాబా జ్ఞానంలో నడిపించండి. పతి జ్ఞానంలోకి వస్తే స్త్రీ రానట్లయితే పతి చెప్పిన మాట వినాలి కదా, పతియే గురువు ఈశ్వరుడు అంటారు కదా అని అలా చెప్పి తీసుకురండి. ఒకవేళ స్త్రీ జ్ఞానంలో ఉన్నారు, పతి లేరు అంటే వాళ్ళైతే అథారిటీగా చెప్పలేరు కదా, కానీ జ్ఞానం యొక్క భూబోధ్వని చేయాలి. పిల్లలకు కూడా జ్ఞానం యొక్క భూబోధ్వని చేసి వినిపించాలి అని చెప్తున్నారు బాబా. తర్వాత మీ తోటి వాళ్ళు, మాతలు ఉన్నారంటే మీ తోటి మాతలు, కన్యలు ఉన్నారంటే తోటి కన్యలు, అందరికీ ఎంత వీలు ఉంటే అంత కళ్యాణం చేయండి, ఉద్ధరణ చేయండి అని చెప్తున్నారు బాబా. ఇంకా మన స్థితి ఏకరసంగా ఉండాలంటే ఏ శ్రీమతాన్ని పాలన చేయాలంటే అమృత్ వేళ లేచి బాబాను ప్రేమతో జ్ఞాపకం చేయడము అనే శ్రీమతాన్ని ఫాలో చేయండి. ఇంకా బాబా ఏది వినిపిస్తున్నారో అది వినడం, మిగిలిన విషయాలు మర్చిపోవడం.
అమృత వేళ స్మృతి వలన లాభం ఏంటి చెప్తున్నారు ఈరోజు బాబా? వ్యర్థ ఆలోచనలు సమాప్తి అవుతాయి. మనలో మనం బాబాతో ప్రతిజ్ఞ చేస్తూ మాట్లాడుకుంటూ ఉండాలి. నడుస్తూ, తిరుగుతూ, తింటూ, తాగుతూ, వంట తయారు చేస్తూ కూడా ఒక బాబా స్మృతిలో ఉండాలి అని చెప్తున్నారు బాబా ఈరోజు. బాబా చెప్పే జ్ఞానం యొక్క విషయాలే వినాలి, వినిపించాలి. భక్తిలో ఇంతవరకు మీరు చదివినవి, చేసినవన్నీ మర్చిపోండి. ముక్తి జీవన్ముక్తికి వెళ్ళాలి, సద్గతి పొందాలంటే బాబా యొక్క జ్ఞానమే ఆధారం. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ఏ పని చేసినా ఆ పని యొక్క 3 కాలాలు ఏంటనేది చూసి అర్థం చేసుకొని, అలాంటి అనంతమైన తెలివిని ధారణ చేసి అప్పుడు స్టెప్ వేయండి పని చేయడానికి. కేవలం వర్తమానం బాగుంటే సరిపోతుందని అని ఆలోచించకండి. 3 కాలాలు కూడా దాని పరిణామం ఏమవుతుంది అనేది ఆలోచించి కర్మ చేయండి అని చెప్తున్నారు బాబా. అప్పుడు విజయం అనేది సహజంగా మీకు దొరుకుతుంది. అలౌకికమైన వారు, అసాధారణమైన వారు అంటారు. మీరు అలా ప్రతి కర్మ, ప్రతి మాటలో కూడా గమనిక పెట్టుకుంటే, ఆలోచించి 3 కాలాల్లో ఈ మాట మాట్లాడితే దాని పరిణామం ఏమవుతుంది అనేది మనం ఆలోచించి ప్రతి మాట మాట్లాడడం, కర్మ చేయడం చేయాలి. अच्छा स्लोगन, हद के किनारों को छोड़ एक बाप को सहारा बना लो तो पार हो जाएंगे. హద్దులో ఉన్న ఆధారాలను వదిలి ఒక బాబాను ఆధారంగా చేసుకుంటే తీరానికి వెళ్ళిపోతారని ఈరోజు స్లోగన్ కూడా బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. రేపు ఆదివారం కదా, రేపు సాయంత్రం కార్యక్రమం ఏంటంటే థర్డ్ సండే రేపు. అందుకని ఇంటర్నేషనల్ పీస్ మెడిటేషన్ ఉంటుంది, కామెంటరీతో యోగం రేపు సాయంత్రం. తర్వాత దాది క్లాస్ ఏదైనా చదివి వినిపిస్తాం 8 గంటల వరకు. ఇది రేపటి కార్యక్రమం. ఓం శాంతి. ఎందుకంటే ఈ వారంలో ఆల్రెడీ మహారథి అనే క్లాసు బట్టి అయిపోయింది మనకి లక్ష్మీవారం నాడు. అందుకే ఆదివారం నాడు మనలో మనమే బట్టి చేసుకొని దాది క్లాస్ చదువుకుంటాం. ఓం శాంతి.